మన అంశము గాడ్లీనెస్ పెయిడ్ గ్రేట్ డివిడెండ్స్. జాగ్రత్తగా వినండి, నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, అయితే చాలా జాగ్రత్తగా వినండి. గాడ్లీనెస్ పెయిడ్ గ్రేట్ డివిడెండ్స్. డివిడెండ్స్ అంటే అర్థం ఏంటంటే లాభము, లేకపోతే వాటా అంటామే. వాటా అంటే ఇప్పుడు ఒక కంపెనీలో నాకు వాటా ఉందనుకో, అక్కడేం జరుగుతుంది, ఆ కంపెనీలో ఏ లాభం వచ్చినా అందులో నేను ఖచ్చితంగా పాలిభాగస్తుని. అలా డివిడెండ్స్ అంటే దైవభక్తికి కలిగే ప్రతి లాభంలో కూడా నేను కూడా వాటాదారుణ్ణి అని అర్థం. ప్రియులారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నంటే పౌలు గారు అంటాడు, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనం అంటాడు. నిజంగా మన భక్తి సంతుష్టి సహితమైందంటే, సంతుష్టి అంటే అర్థం ఏంటి? సంతృప్తికరమైన. అంటే మన భక్తి దేవుణ్ణి సంతృప్తి పరచాలి. మన భక్తి మన తోటి విశ్వాసుని సంతృప్తి పరచాలి. మన భక్తి కొన్ని మార్లు నేనింత దైవికంగా ఎదుగుతున్నా అని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా రావాలి. ఎందుకంటే లోపల దేవుని ఆత్మ ఉంటుంది, మనుషుల్లో దేవుని ఆత్మ ఉంటుంది. దాన్ని మనం సిక్స్త్ సెన్స్ అంటాం. కొన్నిసార్లు మనం తప్పు చేసినప్పుడు సిక్స్త్ సెన్స్ చాలా బాధపడుతుంది. ఆ సిక్స్త్ సెన్స్ కూడా ఐఎమ్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, నేను దేవునితో సహవాసం చేసే విషయంలో, దైవికంగా జీవించే విషయంలో నేను రైట్ అని సంతృప్తిని నీకు కలుగు చేయగలిగినప్పుడు దాని గురించి పౌలు గారు అంటాడు, సంతుష్టి సహితమైన భక్తి ఏమండి గొప్ప లాభ సాధన. ఈరోజు మన జీవితాల్ని వాక్యపు ప్రత్యక్షతలో పరీక్షించుకుందాం. ఎందుకంటే భౌతికంగా ఏ మనిషి అయినా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏమి ఎదురు చూస్తాడంటే లాభాన్నే ఎదురు చూస్తాడు కదా, లాభాన్నే ఎదురు చూస్తాడు. ఎవరు దేవుని దగ్గరకు వచ్చినా లాభాన్నే ఎదురు చూస్తాడు. ప్రియులారా, దాంట్లో అనుమానం లేదు. నీవు నిజంగా దేవుని దగ్గరకు వచ్చి సంతుష్టి సహితమైన భక్తి నీకుంటే నీ జీవితానికి లాభమే కలుగుతుంది, కానీ మేలే కలుగుతుంది, కానీ కీడు కానీ నష్టం కానీ కలగదు. పౌలు గారు తిమోతితో మరొక మాట చెప్తాడు భక్తిని గురించి. ఆ మాట కూడా మీకు చూపిస్తా. ఇదే ఆ పత్రికలో 4వ అధ్యాయంలో 7-8 వచనాలు చూద్దాం. 7-8 వచనాలు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ఏంటది? ఏమండి ఏంటది? దైవభక్తి అన్ని విషయములలో ప్రయోజనకరం. అందుకనే పౌలు గారు తిమోతితో అంటున్నాడు, తిమోతి ముసలమ్మ ముచ్చట్లను, ఏమండి అపవిత్రపు మాటలను పక్కన పెట్టి నీకు నీవే దైవభక్తి విషయంలో ఏం చేయమన్నాడు? సాధకం చేయమన్నాడు. ఎక్సర్సైజ్ ద గాడ్లీనెస్. ఇహ సంబంధమైన శరీర సంబంధమైంది కొంచెం మట్టుకే ప్రయోజనకరం, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబోవు జీవ విషయంలోను, అంటే నువ్వు బ్రతికున్న జీవ విషయంలోను, చనిపోయిన తరువాత మరలా బ్రతికించబడతావే, పునరుద్ధానుడవుతావే, ఆ నెక్స్ట్ లైఫ్లోను నీకు ఎలాంటిదంట దైవభక్తి? ప్రయోజనకరమైంది. దాన్నే 6:6 అంటున్నాడు. ఏమని? సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధన. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మన భక్తి సంతుష్టి సహితమైన భక్తేనా? ఏమండి?
సో ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. నేను వాగ్దానం అనే చెప్తున్నాను ఈ మాటని. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనం. ప్రియులారా, ఈ వాక్యము మీకు అర్థం అవటానికి బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకొస్తాను మీకు. యోసేపును మీ ముందు పెడతాను ఈ ఉదయకాల సమయంలో. యోసేపులో ఉన్న సంతుష్టి భక్తి ఏంటో, ఆ సంతుష్టి భక్తిని బట్టి యోసేపు పొందిన లాభం ఏంటో ఈ ఉదయకాల సమయంలో మీ ముందు పెడతాను. నేను ఎందుకు యోసేపును తీసుకొస్తున్నానంటే జాగ్రత్తగా వినండి. యోసేపు ఐగుప్తులో ప్రవేశించినప్పటి నుండి యోసేపు జీవితం ఏంటో తెలుసా? ఇట్స్ ఎ బిగ్ టెస్ట్, ఓ పెద్ద పరీక్ష ఆయనకి. ఐగుప్తు లైఫ్ అంతా ఒక పెద్ద పరీక్ష ప్రియులారా. పొతిఫర్ ఇంట్లోనికి ప్రవేశించాడు, పరీక్ష కలిగింది. జైల్లో పరీక్ష కలిగింది. ఇప్పుడు అంతఃపురంలో ఫరోకి కల వచ్చింది. కల నువ్వు మాత్రమే భావాన్ని చెప్పగలవన్న పరీక్ష కలిగింది. ఈజిప్ట్ లైఫ్ ఈజ్ ఎ గ్రేట్ టెస్ట్ ఫర్ జోసెఫ్. అయితే జాగ్రత్తగా వినండి, ఈ పరీక్షలో కూడా, ఈ శోధనలో కూడా, ఈ జైల్లో కూడా, ఈ కష్టతరమైన జీవితంలో కూడా సంతుష్టికరమైన భక్తి జీవితాన్ని జీవించాడు. ఎవరు? యోసేపు. అందుకనే ఈరోజు ఈ వచనం మీకు పూర్తిగా అర్థం కావటానికి యోసేపును మీ ముందు ఉంచుతాను. పౌలు గారు చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని క్లియర్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు? అబ్బాయి, మీరు అందరూ దేవుని మందిరానికి ఏదో లాభం పొందటానికి వస్తున్నారు. ఏమండి, అవునా కదా? దేవుడు నన్ను దీవించాలనిగా వస్తాం, దేవుడు నన్ను దర్శించాలనిగా వస్తాం, దేవుడు నన్ను స్వస్థపరచాలనిగా వస్తాం, దేవుడు నా పాపాన్ని తీసేసి నాకు పరలోకం ఇవ్వాలి అని కోరుకుంటూ వచ్చేవాళ్ళు ఎంతమంది చేయతం చూద్దాం. వారికి ఎత్తబాగలేదు, దేవుడికి తెలుసు మీ మనసు. వెరీ గుడ్. అలాంటి వారైతే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అయితే ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఏ మనిషి అయినా దేవుని దగ్గరికి వచ్చేది కొంత లాభాన్ని పొందటానికి. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన తప్పనిసరిగా నిన్ను దీవిస్తాడు, తప్పనిసరిగా, డెఫినెట్లీ. అందుకనే పౌలు గారు చెప్పిన మాట, దైవభక్తిని సాధకం చేయండి. అది ఇప్పటి విషయంలో, రాబో విషయంలో కూడా, అది అన్ని విషయాల్లో ఎలా ప్రయోజనకరమైందో మీకు అర్థం చేసుకోవటానికి యోసేపు జీవితాన్ని మేము ముందుంచుతున్నాను. నేను అన్ని అధ్యాయాలు చెప్పలేను కానీ ఓన్లీ 41 ఆదికాండం 41వ అధ్యాయం ఒక్కటి మీకు చూపిస్తా ఈరోజు. ఎందుకంటే అంతా చెప్పాలంటే ఇక మీకు చెప్పిన టైం నేను మిస్ అవుతాను. 12 గంటలకు ముగుస్తానన్నాను కదా. నేను అంతా తీసుకుంటే ఇక మిమ్మల్ని 1 గంటకు పంపించాల్సి వస్తుంది. అందుకనే జస్ట్ ఐ విల్ గో బై 41 41వ అధ్యాయం మీకు చెప్తాను ప్రియులారా. మనందరికీ తెలుసు 41వ అధ్యాయంలో ఉన్న చరిత్ర ఏంటంటే, ఫరోకి కల వచ్చింది. కల 2 రకాలుగా వచ్చింది. మొదటిదేమో, ఆయన ఒక నది దగ్గర నిలబడితే 7 బలిసిన ఆవులు వచ్చినాయి. ఆ తర్వాత చాలా చిక్కిపోయిన ఆవులు వచ్చినాయి. ఆ చిక్కిపోయిన ఆవులు ఏం చేసినాయి అంట? బలిసిన ఆవుల్ని మింగేసినాయి. మింగినా కూడా అవి చిక్కిపోయిన ఆవులుగానే కనపడుతున్నాయి, కానీ కొంచెం కూడా బలం వచ్చినట్టు కనపడలా. ఇది మొదటి కళ. ఆ రెండవ కళ, ఒకేసారి ఈయనకి 7 వెన్నులు పుట్టుకొచ్చినాయి. అవి ఎట్లంట? బలమైనవి. మరలా రెండవసారి బలహీనమైనది వచ్చింది, బలహీనమైన పుట్టుకొచ్చినాయి. ఈ బలహీనమైనవి ఏం చేసినాయి అంట? బలమైన వాటిని మింగేసినాయి. అట్టని వీటికి బలం వచ్చిందా? రాలా. తెల్లారింది. కలలు చూసుకుని అయ్యగారికి తెల్లవారేసరికి కలవరం పుట్టింది. ఏంట్రా ఈ కలలు? ఎప్పుడు రాని విచిత్ర కళ్ళని కలవరం చెంది తెల్లవారేసరికి తన రాజ్యంలో ఉన్న సెకండ్రుగాండ్రని పిలిచాడు. తన రాజ్యంలో ఉండే విద్వాంసులందరినీ పిలిచాడు. తన రాజ్యంలో ఉండే గారడీ విద్య గల వారిని పిలిచాడు. పిలిచి, రాత్రి నాకు ఇలా కలలు వచ్చినాయ్యా 2 రకాలుగా, వాటి భావాన్ని మీరు చెప్పండి అంటే
వారి వల్ల కాలేదు. అప్పుడు వెంటనే రాజసముఖంలో ఉన్న పానదాయకుడు ఏం చేశాడు తెలుసా? తాను చేసిన తప్పును ఒప్పుకుంటూ, అయ్యా క్రితంలో నేను ఈ తప్పు చేస్తే నన్ను భక్ష్యకారుని మీరు జైల్లో వేశారు. జైల్లో మేము ఒక రాత్రి కలగని దిగులుతో చెరో పక్కన పానదాయకుడు భక్ష్యకారుడు మేమిద్దరం చెరో పక్కన కూర్చునుంటే ఆ జైల్లో ఒక హెబ్రీయుడు ఉన్నాడు. ఎవరున్నారు? ఒక హెబ్రీయుడు ఉన్నాడు. మా దిగులు చూచి మా దగ్గరకు వచ్చి, ఏంటి మీరు ఇలా ఉన్నారంటే, మాకు రాత్రి కల వచ్చిందని ఆ కలను మేము చెప్పాము. అప్పుడు ఆయన ఆ కల భావాన్ని చెప్పాడు. ఎలా చెప్పాడంటే, పానదాయకుడా మరలా నిన్ను ఉద్యోగానికి పిలుస్తాడని చెప్పాడు, భక్ష్యకారుడా నిన్ను ఉరిదీస్తాడని చెప్పాడు. ఆయన ఏది చెప్పాడో అదే జరిగిందయ్యా. నీ కలకు కూడా భావాన్ని ఆయన చెప్పగలడు అన్నాడు. వెంటనే రాజుగారు ఏం చేశాడు? యోసేపును పిలిపించాడు. యోసేపుకి కలను చెప్పాడు. యోసేపు కలల భావాన్ని చెప్పాడు. ఆ తర్వాత యోసేపునకు రాజుగారు బహుమానాలు ఇచ్చాడు. అది 41 చాప్టర్. అయితే ప్రియులారా, ఈరోజు నేను ఆ అధ్యాయంలో యోసేపు పొందిన లాభం ఏంటో, ఈ లాభం కలగటానికి యోసేపులో ఉన్న సంతుష్టి సహితమైన భక్తి ఏంటో, ఈ 2 విషయాలు చూపిస్తాను ఈ 41వ అధ్యాయంలో. నేను ముందు లాభం చూపిస్తాను, తర్వాత భక్తి చూపిస్తాను. యోసేపు చూపిన సంతుష్టి సహితమైన భక్తి జీవితానికి 2 రకాల లాభాలు కలిగినాయి. అధ్యాయంలో 2 రకాల లాభాలు కలిగినాయి. వినండి. మొదటి లాభం, గాడ్ గేవ్ విక్టరీ. గాడ్ గేవ్ విక్టరీ. దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు యోసేపుకి. ఎలాగంటే ఇప్పుడు చదువుదాం రండి. ఆదికాండం 41వ అధ్యాయం 8వ వచనం చదవండి. చదువునానా. కలవరపడిన గనుక ఐగుప్తు శకునగాండ్రని అందరినీ అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలుపు గలవాడి ఎవ్వడును. రైట్. 15వ వచనం చదువుతున్నా. ఫరో యోసేపుతో, నేనొక కల కంటిని, దాని భావమును తెలుపు గలవారు ఎవ్వరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని. అర్థమైందండి? గాడ్ గేవ్ విక్టరీ. ఏంటయ్యా దేవుడిచ్చిన విజయం ఏంటయ్యా అంటే, రాజుగారు చాలా క్లియర్గా చెప్తున్నాడు. అయ్యా, మా ఊర్లో శకునగాండ్రున్నారు, మా రాజ్యంలో విద్వాంసులు ఉన్నారు, వారికి నా కలలు చెప్పాను. కానీ మా రాజ్యంలో ఉన్నవాళ్ళు, మేము పెద్ద యోధులు అనుకున్నాము, విద్వాంసులు అనుకున్నాము, కానీ వారి వల్ల కానే కాలేదు. అయితే యోసేపు, నిన్ను గూర్చి విన్నాను నేను. ఏమని? నీవు కలల భావము చెప్పగలవాడవని నిన్ను గూర్చి విన్నానని యోసేపుకు కలలు చెప్పినప్పుడు యోసేపు ఏం చేశాడు? ఏనా చెప్పాడా లేదా? అంటే ఉదయకాల సమయంలో అక్కడ జరిగిన మొదటి పని ఏంటంటే, గాడ్ గేవ్ విక్టరీ టు జోసెఫ్. శకునుగాండ్రు చెప్పలేనిది, ఏమండి, గారడీ విద్యలు గలవారు చెప్పలేనిది, విద్వాంసులు చెప్పలేనిది ఎవరు చెప్పగలిగారు? యోసేపు. అంటే శకునుగాండ్రని గెలిచాడు, గారడీ విద్య గలవారిని గెలిచాడు, విద్వాంసులను గెలిచాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఐగుప్తు రాజ్యాన్ని గెలిచాడు. మొదటి దీవెన. రెండవ దీవెన ఏంటంటే, మొదటి దీవెనలోనేమో గాడ్ గేవ్ విక్టరీ, కానీ రెండవ దీవెనలో కింగ్ గేవ్ హానర్. కింగ్ గేవ్ హానర్. రాజు యోసేపునకు ఘనతనిచ్చాడు.
ఏమండి, కలభావాన్ని చెప్పినందుకు ఎలాంటి ఘనతనిచ్చాడో చూద్దామా? 41వ అధ్యాయం నేను చెప్తున్నాను. 41వ అధ్యాయం చూడండి, 40వ వచనం చదవండి. నెంబర్ 1, మొదటి ఘనత ఏంటి? నా ఇంటికి కావచ్చు, నా రాజ్యానికి కావచ్చు, నా ఊరికి కావచ్చు, నా పట్టణానికి కావచ్చు, నా దేశానికి కావచ్చు, నా పరిపాలనకు కావచ్చు, నీవు అధికారివి. ఇక్కడ చిన్న వివరణ ఇస్తానేనండి. ఐగుప్తులోకి రాకముందు ఇంట్లో యోసేపుకు కూడా 2 కళలు వచ్చినాయి. మొదటి కళ ఏంటి చెప్పాలి? మొదటి కళ 11 పనలు నిలబడ్డాయి. భలే కరెక్ట్గా చెప్పారు. ఒక నెల అంటే ఒక పన నిలబడింది, 11 పనలు నమస్కారం చేస్తున్నాయి. ఈ కళ ఎవరికి చెప్పాడు? యోసేపు అన్నలకు చెప్పాడు. రెండో కళ వచ్చింది. ఏంటది? సూర్య చంద్ర నక్షత్రాలు నాకు నమస్కారం చేస్తున్నాయి. ఎవరికి చెప్పాడు ఈ కళ? అన్నలు ఏమన్నారు చెప్పండి? ఒరే వీడు మా మీద అధికారా? మా మీదే కాదు, వాళ్ళ అమ్మా నాన్నలు కూడా వీడికి నమస్కారం చేస్తున్నారని వాడి అధికారం ఆ ఇంటిలో చలామణి కాకుండా ఉండటానికి వాడిని ఏం చేశారు? ఇష్మాయిల్కి అమ్మేశారు. దేవుడు వదిలిపెట్టాడా? అక్కడ కుటుంబానికి అధికారేమో, ఇక్కడ రాజ్యానికి అధికారినిగా చేశాడు. మొదటి ఘనత. రెండవ ఘనత చూద్దామా? 41వ వచనం చదవండి. చదువుకుంటూ వెళ్ళినాను. చెప్పాను. నెంబర్ టూ చాలా జాగ్రత్తగా గమనించండి. అది భలే చక్కగా రాశాడు వాక్యం. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి. నెంబర్ 2, రెండవ ఘనత ఏంటి? నేను ఇలా చెప్తాను. ఐగుప్తులోకి వచ్చినప్పుడు ఆ చేతులు బానిసగా ఎంత కాయలు కట్టినాయో కదా, ఎంత కష్టపడినాయో ఈ చేతులు. కానీ ఇప్పుడు రాజుగారు ఇస్తున్న ఘనత ఏంటో తెలుసా? నాకు ఆశ్చర్యం. ఆయన చేతులు అదే రాశాడు చాలా క్లియర్. తన చేతిలో ఉన్న తన ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి, అంటే ఉంగరం ఇవ్వటం అంటే దేని గుర్తు? అధికారం ఇవ్వటం. రాజదండం ఇచ్చేసాడు. చదవండి. మూడవ లాభం ఏమి తొడిగిచ్చాడట? ఇక్కడ కూడా ఒక వివరణ ఇస్తాను. యాకోబుకి చాలా ముద్దులు కొడుకు ఎవరు? యోసేపు. అందుకే యాకోబు ఏం చేశాడు? రంగురంగుల నిలువుటంగిని గుట్టించాడు. ఈ నాన్న రంగురంగుల నిలువుటంగి గుట్టిస్తాడని తన శరీరం మీద ఉన్న రంగురంగుల నిలువుటంగిని తీసేశారు. ఎవరు? అన్నలు. సరే, ఇష్మాయిల్కి అమ్మేస్తే ఇష్మాయిల్ ఐగుప్తులో తీసుకొస్తే ఐగుప్తులో పొతిఫర్ కొనుక్కుని ఇంటికి తీసుకొచ్చాడు. ఏమండి, పొతిఫర్ భార్య ఏం చేసింది? తన మీద ఉన్న పైకుట్టు లాగేసింది కదా. అన్నలేమో రంగురంగుల నిలువుటంగి లాగేశారు, పొతిఫర్ భార్య ఏమో పైకుట్ట లాగేసింది. కానీ దేవుడు విడిచిపెడతాడు అనుకున్నారా? ఫరో ఏం చేశాడంటున్నానా? సన్న నారపు బట్టలను తొడిగిచ్చాడు. హల్లెలూయా. ఇంకేం కనిపించాడు? చదువునానా? ఏమండి, మీకు బానిసల వ్యాపారం మీకు తెలుసో తెలీదో కానీ నేను 1-2 మాటలు చెప్తాను. ఇప్పుడు లేదు, ఇప్పుడు కూడా గల్ఫ్ కంట్రీస్లో ఉంది. గల్ఫ్ కంట్రీస్లో, ఆఫ్రికాలో ఆనాడు అబ్రహాం లింకన్ పోరాడింది దాని కొరకే కదా. మీకు తెలుసా ఒక సంగతి? అబ్రహాం లింకన్ చనిపోయినప్పుడు లక్షల కొలది ప్రజలు వచ్చారు. వాళ్ళ గ్రామానికి సమాధి తీసుకోవటానికి వెళ్ళారు. ఓ తల్లి ఓ చిన్న బిడ్డను తీసుకొచ్చింది. ఆ బిడ్డకి ఆయన చూపించాలి, చూపించడానికి కుదరలేదు. ఆఖరికి ఆ బిడ్డని తన పైకెత్తుకుని ఇట్లా చూపించి, ఇదిగోరా మన నల్లోళ్ళ కొరకు ప్రాణం పెట్టిన, బానిసత్వం నుండి మనల్ని విడిపించడానికి మన కొరకు ప్రాణం పెట్టినోడురా అంటే, మనుషుల్ని మార్కెట్లో బానిసలుగా పెట్టి అమ్ముతారు. జాగ్రత్తగా అండి.
ఇప్పుడేమో కానీ యోసేపు కాలంలో గోసిపాత ఒక్కటి ఉండేది, ఒంటి మీద ఉండేది కాదు. ఇది తెలుసా? నాకెడ్గానే దిగంబరత్వంతోనే బానిసలుగా అమ్మేవారు. అయితే ఇప్పుడు ఏవండి, దేవుడు ఆయనకి ఇస్తున్న ఘనత ఏంటో తెలుసా? శరీరం మీద ఏ వస్త్రం లేని బానిస శరీరం మీద ఏమండి రాజుగారు ఏం చేస్తున్నాడంట? బంగారపు, మనం గొలుసు చేసుకోవటానికి ఎన్ని సంవత్సరాలు బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకోవాలో కదా. మొన్న ఎవరో సోదరు నిన్న అనుకుంటా మా ఇంటికాడ డిస్కషన్ జరుగుతుంది. మన పిల్లలు అప్పుడప్పుడు సాయంకాలం కలుసుకుంటారుగా. 3 లక్షలు దాచిపెట్టానక్క, ఎట్టయినా ఈ నెలాఖరికి వెళ్ళి లాంగ్ చైన్ కొనుక్కోవాలక్క అంటే పాస్టమ్ గారి దగ్గర నేను ఎంటా ఉన్నా. అప్పుడు ఈ 3 లక్షలు ఎట్ట సంపాదించావమ్మా అన్నది ఒక డిస్కషన్ పెడితే 3 లక్షలు సంపాదించడానికి 11 సంవత్సరాలు పట్టిందట. ఎన్ని సంవత్సరాలు? వాళ్ళ ఆయన జేబులోంచి అప్పుడు 10, అప్పుడు 20, అప్పుడు 10, అప్పుడు 20 తీసుకుంటూ వచ్చిందట. కానీ ఒక్క నిమిషంలోని కల భావాన్ని చెప్పగానే యోసేపు మెడలోకి ఏమొచ్చింది? ఇంకా ఏం ఘనత వచ్చిందో చదవండి. ఏ రథం మీదంట? ఇంకా మీరు ఆలోచించండి. 2వ రథం మీద ఎక్కించడం అంటే ఏంటి? మన దేశంలో 2వ రథం ఎవరు చెప్పండి? మన దేశంలో రెండో రథం ఎవరు? ప్రధానమంత్రి. ఇప్పుడు దేశంలో రాష్ట్రపతి పెద్దోడా, ప్రధానమంత్రి పెద్దోడా? నానా? కానీ దేశం అంతా పరిపాలన చేసేది ఎవరు? అదే సంగతేడా. నేను సింహాసనం మీద కూర్చుంటాను అంతవరకు అబ్బాయి, నాకేం పని బాట లేదని 2వ రథం ఎక్కిచ్చాడు. హల్లెలూయా. ఇంకొకటి కూడా చదువుదాం. చదువునానా? ఏంటంట? నేను ఇలా అంటాను, ఆ మాట వాడకూడదు కానీ నేను అంటాను, రే ఇక మనం దేవుడిగా ఆరాధించాల్సింది ఎవరినరా అంటే యోసేపుని అందరు నమస్కారం ఎవరికి చేయమన్నాడు? ఎందుకంటే మంచి ప్లాన్ ఇచ్చాడు. కరువులో కూడా ఐగుప్తు దేశం కరువు అనుభవించకుండా సమృద్ధిని అనుభవించడానికి ఏం చేయాలో ఐడియా చెప్పాడు. ఏమండి, నేను ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? 1, గాడ్ గేవ్ విక్టరీ. 2, కింగ్ గేవ్ హానర్. రాజు ఘనతనిచ్చాడు. ఇప్పుడు వద్దాం. ఇవి ఎందుకు కలిగినాయి యోసేపుకి? సంతుష్టి సహితమైన దైవభక్తి. ఇప్పుడు వస్తున్నాను అసలు దగ్గరికి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కూడా ఘనపరుస్తాడు, దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు ప్రియులారా. అయితే ఏం కోరుతున్నాడు తెలుసా ఆయన? సంతుష్టి సహితమైన దైవభక్తి. మనలో ఉన్న దైవభక్తి దేవుణ్ణి కూడా సంతృప్తి. ఇట్ షుడ్ ప్లీజ్ గాడ్. ఇట్ షుడ్ ప్లీజ్ గాడ్. దేవుణ్ణి సంతృప్తి పరచాలి, దేవుణ్ణి సంతోషపరచాలి. ఏమండి, మన భక్తి ఎలాంటిదంటే మీరేమనుకోనండి చెప్తాను. దేవాలయానికి 2 వెళ్ళారు. ఒకరు సొంకరి. ఇప్పుడు చెప్పండి, మన భక్తి సొంకరదా పరిసేడుదా? అబ్బా భలే చెప్పారు మీరే. మన భక్తి ఎలా? నేను చెప్పలేదు, మీరే చెప్పారు. ప్రియులారా, పరిసయ్యుల భక్తికి లాభం ఉండదు. అందుకని ఉదయకాల సమయంలో ఏంటి ఇంత గొప్ప లాభాన్ని, ఇంత గొప్ప దీవెనను, ఇంత గొప్ప ఘనతను, ఇంత గొప్ప విజయాన్ని యోసేపు పొందటానికి అతనిలో ఉన్న సంతుష్టి భక్తి ఏంటయ్యా అంటే, ఈరోజు నేను కొన్ని విషయాలు ఈ 41వ అధ్యాయంలోనే చూపిస్తాను. 41వ అధ్యాయం దాటను, ఇక్కడే చూపిస్తాను. రండి, 41వ అధ్యాయం 32వ వచనం చదవండి. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా. నెంబర్ 1, ఆయనలో ఉన్న సంతుష్టి భక్తి ఏంటో తెలుసా? బిలీవ్డ్ గాడ్. బిలీవ్డ్ గాడ్.
దేవుణ్ణి నమ్మాడు. ఏమంటున్నాడు? ఈ కార్యము దేవుని వల్ల నిర్ణయించబడింది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చాలామంది వివాహ కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. నేనంటాను, ఈ కార్యము దేవుని వలన నిర్ణయించబడింది, దేవుడే శీఘ్రముగా. అంటే మీకు అర్థమైందండి ఎంత నమ్మికుంచాడంటే దేవుని మీద. ఈరోజు సంతుష్టి భక్తిలో మొదటి భాగం ఏంటంటే వి షుడ్ బిలీవ్ గాడ్. దేవుని నమ్మాలి. మందిరానికి వస్తాం, వాక్యం వింటాం, అన్ని చేస్తుంటాం. ఆయా సమయాల్లో శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులో, శోధనలో, వేదనలో, కష్టంలో, నష్టంలో ప్రభువాని ప్రార్థన చేసినప్పుడు అనేక మార్లు ఆయన మన ప్రార్థనలకి సమాధానం వచ్చుంటుంది. అయినా సరే కొన్ని మార్లు దేవుణ్ణి మనం ఏం చేస్తాం? అనుమానిస్తూ ఉంటాం కదా. అందుకని హెబ్రీ పత్రికలో ఒక మాట చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. చదవండి, 6వ వచనం చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. జాగ్రత్తగా వినండి ప్రియులారా, భక్తి జీవితం కావాల్సినోడు వాడి పని ఏంటో చూడండి. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు ఏం చేయాలట? దేవుడు ఉన్నాడని మనం ఏం చేయాలట? నమ్మాలి. వి షుడ్ బిలీవ్ గాడ్. ఇంకా చెప్పేది నేను, యోసేపు దేవుణ్ణి ఏ స్థితిలో నమ్మాడు? చాలా శ్రమలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, శోధనలో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు, మనస్సు నలిగిపోయిన స్థితిలో ఉన్నాడు, కుటుంబం దూరం అయిపోయిన స్థితిలో ఉన్నారు, తల్లిదండ్రులు దూరం అయిపోయిన స్థితిలో ఉన్నాడు, అన్నదమ్ములు ద్వేషించబడిన స్థితిలో ఉన్నాడు, పరాయి దేశంలో ఉన్నాడు, బానిసత్వంలో ఉన్నాడు. ఏమండి, చేయని తప్పున ఆయన మీద నేరంగా మోపారు, జైల్లో ఉన్నాడు. ఇంత భయంకర స్థితిలో ఉన్న యోసేపు ఏం చేశాడంటండి? దేవుని ఇదిగో ఈ కార్యము దేవుడు నిర్ణయించాను, దేవుడే శీఘ్రముగా దీన్ని జరిగించు. కాబట్టి మీకు అర్థమైందండి, సంతుష్టి సహితమైన భక్తిలో మొదటి మాట ఏంటో తెలుసా? నీకు మేలున్నా మేలు లేకపోయినా, కష్టమైనా నష్టమైనా దేవుడున్నాడు అన్న సత్యం నీవు నమ్మాలి. అందుకనే బైబిల్లో చాలా మాటలు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఆ రోజు మార్తాతో యేసయ్య చెప్పిన మాట ఏంటి? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. సో సంతుష్టి సహితమైన భక్తిలో మొదటి పాయింట్ ఏంటంటే వి షుడ్ బిలీవ్ గాడ్. ఎలాంటి బిలీవ్ కావాలంటే ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. బైబిల్లో షడ్రకు, మేషకు, అబేద్నెగో లాంటి బిలీఫ్ కావాలి. ఎలాంటి నమ్మకం కావాలి? షడ్రకు, మేషకు, అబేద్నెగో లాంటి నమ్మకం కావాలి. వాళ్ళ నమ్మకం ఏంటి? నెబుకద్నెజర్ ఇందును గూర్చి జవాబు చెప్పవలసిన చింత మాకు లేదు, ఇదిగో మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మలను తప్పించి రక్షించ సమర్థుడు అంటూ అక్కడ ఇంకొక మాట వాడాడు. రాజా, ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షింపకపోయినను నీవు నిలువబెట్టిన ప్రతిమకు మాత్రం మేము నమస్కారం. అగ్నిగుండంలో పడినా పర్వాలా, కాలినా పర్వాలా, చచ్చినా పర్వాలా. ఎందుకంటే వాళ్ళని బెదిరిస్తున్నారు. ఏమని? మీరు ఈ దురాయాన మైదానంలో నిలబెట్టిన ప్రతిమకు నమస్కారం చేయకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో వేసేస్తారంటే ఆయన అంటున్నాడు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా మా నమ్మిక మేము విడిచిపెట్టాం, మా విశ్వాసాన్ని మేము విడిచిపెట్టాం. నీవు నిలవబెట్టిన ప్రతిమకు మాత్రం మేము నమస్కారం. అది నమ్మిక అంటే. మీకు అర్థమైందా? బిలీవింగ్ గాడ్ అంటే మనం మేలు జరిగితేనే దేవా స్తోత్రం అంటాం, కీడు జరిగితే
ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారా? ప్రభువా ఫెయిల్ అయినందుకు స్తోత్రాలు అన్నారు ఎవరన్నా? అబ్బో పాస్ అయితే ఫోన్ల మీద ఫోన్లు, పాస్టర్ గారు మాకు 90% వచ్చింది, 80% వచ్చింది, 70 ఫోన్ చేసి నేను ఫెయిల్ అయ్యాను పాస్టర్ గారు, ఈసారన్నా పాస్ అవ్వడానికి ప్రార్థన చేయరు అన్నారా ఎవరన్నా? యోసేపు ఈజ్ ఇన్ వెరీ హార్డ్ పొజిషన్, చాలా భయంకర స్థితిలో ఉన్నాడు, అయినా దేవుణ్ణి నమ్మాడు. రెండో విషయం చూపిస్తా, 2:40 అధ్యాయం 16 వచనం చదవండి. నేను యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో. నెంబర్ 2, 1 బిలీవ్డ్ గాడ్. రెండవది నేను చెప్తాను, రెండవ సత్యం ఏంటో తెలుసా? ఎగ్జాల్టెడ్ గాడ్. అర్థమవుతుందా? బిలీవ్డ్ గాడ్, మొదటిది దేవుణ్ణి నమ్మాడు, రెండవది ఎగ్జాల్టెడ్ గాడ్, దేవుణ్ణి కనపరిచాడు. అక్కడ సిచ్యువేషన్ తెలుసు కదా, ఇందా చెప్పానుగా నేను. అబ్బాయి మా ఊర్లో శకుని గాండ్రు చెప్పలేకపోయారు, విద్వాంసులు చెప్పలేకపోయారు, గాడి విద్య గలవారు చెప్పలేకపోయారు, మా ఊర్లో నా కళలకు భావం చెప్పగలిగేవాడు ఎవడు కనబడలేదు, లేరు. క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు, లేరు. కానీ నువ్వు చెప్పగలవని నేను విన్నానంటే ఇక ఎట్లా, అదే అదే ఇప్పుడు ఇట్లా అనుకుందాం. ఏమండి, ఇలా అనుకుందాం. ఫరో రాజు గారు వచ్చి ఈ నాయుడుపేటలో ఏ సంఘము కూడా నా కలల భావాన్ని చెప్పలేకపోయింది, మీ బేతేలు చెప్తుందని విని మీ దగ్గరకు వచ్చానంటే ఎట్టుంటుంది? ముందు నేను వెళ్ళిపోయి ఉంటాను ఆడుకో కదా. ఎందుకంటే అబ్బో నా సంఘం అంత బలమైందా అని ఆడుకో వెళ్ళిపోయి ఉంటాను కదా. ఏమండి, యోసేపు ఎంత కాలరేఖరై వచ్చాడా? ఎందుకంటే ఆల్రెడీ ఒక టెస్ట్ మనీ ఉంది, మాకు కళలు వస్తే కళ భావాన్ని ఆయన చెప్పాడన్న ఒక టెస్ట్ మనీ ఉంది. ఏమంటున్నాడు తెలుసా? అది నా వలన. ఇక్కడ ఇంకో పాఠం నేర్పిస్తాను ప్రియులారా, సెల్ఫ్ డినైల్. ఏంటి సెల్ఫ్ డినైల్ అంటే? స్వయాన్ని ఉపేక్షించుకుంటున్నాడు. అరే నీ వల్ల అవుతుంది అంటరా, నేను విన్నానురా అని రాజుగారు చెప్తే, అవునా రాజా, ఇదిగో నీకు చెప్పకముందు వాళ్ళిద్దరికి చెప్పాను రాజా, వాళ్ళిద్దరికి నేను చెప్పినట్టే జరిగింది రాజా అని ఎన్ని ఎచ్చులు చెబుతామో మనమైతే. ఏమండి, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరము ఇచ్చును. హల్లెలూయా. సంతుష్టికరమైన సహితమైన భక్తి ఏంటో తెలుసా? నీ సెల్ఫ్ని డినైల్ చేసుకుని దేవుణ్ణి హెచ్చించాలి. అది నీ స్వయాన్ని ఏమండి ఉపేక్షించుకుని దేవుణ్ణి. ఏమండి, ఇది నీ వల్ల అవుతుందంట కదా, అంటే అది నిజమా కాదు? వాస్తవానికి అయిద్దా యోసేపుతో చెప్పండి, అయ్యిద్ది. ఈ క్యాన్. దేవుడు ఆ శక్తి ఆయనకి ఇచ్చాడు, దేవుడు ఆ జ్ఞానాన్ని ఆయనకి ఇచ్చాడు. కానీ ఏమంటున్నాడు? అది నా వలన అంటే సెల్ఫ్ని డినై చేసుకున్నాడు, స్వయాన్ని ఉపేక్షించుకున్నాడు. కానీ ఎవరిని కనపరుస్తున్నాడు? దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అది సంతుష్టి సహితమైన భక్తి అంటే. మన గొప్పలు కాదు చెప్పుకోవాల్సింది, ఎవరు గొప్పవాడు అవ్వాలి? ఏమండి, మనం తగ్గాలి, ప్రభు హెచ్చాలి. నాకు అప్పుడప్పుడు, నేను చెప్పకూడదు కానీ, ఈ వాల్ పోస్టర్లో వీటిలో మీటింగులకి వేస్తారు, అపోస్తలుడు, ఏమండి 9 వరాలు గలవాడు, స్వస్థత వరాలు. నా ఓ చోట యేసు ప్రభు ఏం చెప్పాడు చూపించేదా? మత్తయి సువార్త. మన పేరు ఎక్కడ కనబడకూడదండి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలోకి రండి, 16వ వచనం చదవండి. ఆయన వారిని అందరినీ స్వస్థపరచి ఏంటంట? ప్రసిద్ధి చేయమన్నాడా, చేయొద్దన్నాడా? అంటే అర్థం ఏంటి? నో అడ్వర్టైజ్మెంట్, నో ఫోటో, నో నేమ్.
సెలబ్రిటీ నేను కాదు, సెలబ్రిటీ ఎవరంటే యేసు ప్రభు. అది ఇక్కడ చేస్తున్నాడు యోసేపు. ఏమంటున్నాడు? అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన. మూడో విషయాన్ని చూపిస్తాను. 41వ అధ్యాయం ఆదికాండం 25వ వచనం చదవండి. అందుకు యోసేపు, ఫరో కనిన కల ఒక్కటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకి. మూడవ సత్యం చెప్తున్నాను, ఫరోకి చెప్తున్నాడు. ఫరో, నీ కల్లో ఒకటే, ఏంటో తెలుసా? దేవుడు భవిష్యత్తును గూర్చి నీకు చెప్తున్నాడయ్యా. అంటే మూడవ సత్యం ఏంటంటే, ప్రీచ్డ్ గాడ్. ఒకటి బిలీవ్డ్ గాడ్, రెండు ఎగ్జాల్టెడ్ గాడ్, మూడవది ప్రీచ్డ్ గాడ్. దేవుని గురించి బోధిస్తున్నాడు. ఎందుకంటే ఐగుప్తులో దేవుని గురించి వారికి తెలియదు, వారికి దేవతలు తెలుసు, కానీ దేవుడు ఒకడు ఉన్నాడు అన్నది సత్యం వాళ్ళకి. అందుకని ఇప్పుడు దేవుణ్ణి ప్రకటిస్తున్నాడు. ఫరో గారు, మీరేం కలవరపడాల్సిన అవసరంలా, దేవుడు నీకు భవిష్యత్తును గూర్చిన కల ఒకటి నీకు ఇచ్చాడు. హీఈస్ ప్రీచింగ్ గాడ్. ఇప్పుడు మీకు అర్థమైందా? సంతుష్టి సహితమైన భక్తి ఏంటంటే, మన భక్తి దేవుణ్ణి ప్రకటించేదిగా ఉండాలి. ప్రియులారా, ఎవరిని ప్రకటించేది? నేను ఇలా అడిగేదా మీరేమనుకోపోతే, నువ్వు పనిచేసే కంపెనీలో కావచ్చు, నువ్వు పనిచేసే స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, నువ్వు నివసిస్తున్న పరిసర ప్రాంతాలు కావచ్చు, వేరెవర్ ఇట్ మే బి, నీ చుట్టూ ఉన్న ప్రజలకి ఎప్పుడైనా వారంలో ఒక్కసారైనా దేవుని గురించి చెప్పగలుగుతున్నావా? ఏమండి? ఫరో చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఫరో గారు, మీకు వచ్చిన కల ఏంటో తెలుసా? దేవుడు తాను చేయబోచున్నది ఫరోకి తెలియజేస్తున్నాడు. అంటే మీరు అధ్యాయం చేస్తే ఇన్ ఎవ్రీ కాన్వర్సేషన్ ఎవరిని తీసుకొచ్చాడు తెలుసా? దేవుని తీసుకొచ్చాడు. ప్రతి కాన్వర్సేషన్లో మీ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి, దేవుని తీసుకొస్తాడు. మరి మన స్టోరీలు చెప్పుకొనే సరిపోయింది కదండి. మనం ఎవరితో మాట్లాడే అవకాశం వస్తే ఏం చెప్తాం? చెప్పండి, మన స్టోరీలే చెప్పుకుంటాం. ఏమండి? అబ్బో, లేనిపోయిన బాధలంతా వ్యక్తపరుస్తాం. నేను అంటాను, ఎప్పుడన్నా నీకు వచ్చిన సమయాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని, డిడ్ యూ ఎవర్ ప్రీచ్ గాడ్ టు యువర్ ఫ్రెండ్స్? సో యోసేపు చేస్తున్న సంతుష్టి సహితమైన భక్తి ఏంటంటే, తనకు అవకాశం దొరికింది. ఎవరిని ప్రకటిస్తున్నాడు? దేవుణ్ణి ప్రకటిస్తున్నాడు. ఏమండి? సో ఈరోజు మన అందుకని పేతురు పత్రికలో ఆ మాట అంటాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. అర్థమైందా? ఆయన చీకటిలో నుండి వెలుగులోకి మనల్ని ఎందుకు తీసుకొచ్చాడట? ఏమండి? మనల్ని రాజులైన యాజక సమూహంగా ఎందుకు చేశాడట? ఆయన మనల్ని పరిశుద్ధ జనాంగంగా ఎందుకు చేశాడట? ఆయన సొత్తైన ప్రజలుగా మనల్ని ఎందుకు చేశాడంట? ఆయన గుణాతిశయములను మరి ఎప్పుడన్నా చెప్పావా? రైట్, చివరి మాట చెప్తాను. నాకు చాలా చెప్పాలని ఆశ, కానీ ఈ టైము నాకంటే స్పీడ్ పరిగెడుతుంది. అది మరి సంవత్సరం టైం స్పీడ్ వెళ్తుందండి. అప్పుడే ఏప్రిల్ నెల 2వ వారం వచ్చేసింది. నిన్న కాక మొన్న చేసుకున్నాం జనవరి పండగ. నేను కూడా కొంచెం వేగం పెంచాలి. రైట్, 4వ విషయం చెప్తాను. 41వ అధ్యాయం 38-39 చదవండి. అతడంటే ఎవరు? ఫరో రాజు. అతడు తన సేవకులను చూసి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని చదువునాను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారు ఎవ్వరు. హల్లెలూయా, వండర్ఫుల్. 4వ సత్యం చెప్తున్నాను.
ప్రూవ్డ్ గాడ్. ఏంటి? ప్రూవ్డ్ గాడ్. మరలా చెప్తున్నాను. నెంబర్ 1 బిలీవ్డ్ గాడ్, నెంబర్ 2 ఎగ్జాల్టెడ్ గాడ్, నెంబర్ 3 ప్రీచ్డ్ గాడ్, నెంబర్ 4 ప్రూవ్డ్ గాడ్. ఇక్కడ చాలా క్లియర్గా ఒప్పుకునేసాడు ఎవరు? ఫరో. అయ్యా, నీలో దేవుడు ఉన్నాడయ్యా. అందుకని వాళ్ళ సేవకులతో చెప్తున్నాడంటే ఏమని? ఇతని వల్లే దేవుని ఆత్మగల మనుషుని కనుగొలమా? నీలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఇదంతా నువ్వుగా చెప్పింది దేవుడే కదా. చాలా క్లియర్గా చెప్తున్నాడు 39వ వచనంలో, దేవుడు ఇదంతయు నీకు. ఈ ప్రౌడ్ గాడ్, తాను నమ్మిన దేవుడు ఎవరో అక్కడ రుజువుపరిచాడు. తాను నమ్మిన దేవుడు నిజ దేవుడని, తాను నమ్మిన దేవుడు రహస్యములను బయలుపరచగల దేవుడని, తాను నమ్మిన దేవుడు సత్యవంతుడైన దేవుడని, తాను నమ్మిన దేవుడు భవిష్యత్తును చేయగలిగే, ఏమని చెప్పగలిగే దేవుడని రుజువుపరిచాడు. ఇప్పుడు అర్థమైంది సంతుష్టి భక్తి అంటే. మనం ఉన్న ప్రాంతాల్లో మన దేవుణ్ణి మనం ఏం చేయాలట? రుజువుపరచాలండి. వి షుడ్ షో. అంటే వాళ్ళకి గ్రహింపు రావాలి. మన భక్తి జీవితాన్ని చూసి, ఒరే మన భక్తి ఒట్టిదేరా, యేసయ్య భక్తి నిజమైన భక్తిరా అన్న రుజువు మన భక్తి జీవితం చూపించాలి ప్రియులారా. అదే యోసేపులో ఉన్న సంతుష్టి సహితమైన భక్తి. ఏమండి? ఒకటి నమ్మాడు, ఒకటి ఎగ్జాల్ట్ చేశాడు, 3 ప్రీచ్ చేశాడు, 4వది ప్రూవ్ చేస్తున్నాడు. ఉండబట్టలేక ఏమండి కలభావాన్ని విన్నాక గుండె పగిలిపోయి ఉండబట్టలేక చెప్తున్నాడు, రే ఇతని వల్లే దేవుని ఆత్మగల మనుషుని కనుగొలమా అని వాళ్ళ వైపు చూసి చెప్పాడు. ఎవరి వైపు? ఆయన సేవకులు. యోసేపు వైపు, కుడి వైపు చూసి అంటున్నాడు, ఇదంతా దేవుడే నీకు తెలియజేసాడా? ఇంత జ్ఞాన వివేకములు గలవారు ఇంకెవ్వరు లేరు. ఈ ప్రూవ్డ్ గాడ్. ఏమండి ఈరోజు పరిస్థితులు ఏమైందంటే, దేవుణ్ణి రుజువుపరిచేదానికంటే పౌలు గారు అన్నాడే, అన్యజనుల ఎదుట నా నామమును మీరు ఏమండి నా భక్తి జీవితం చూస్తే నిజం. ఏమండి బైబిల్లో ఇంకా 1-2 క్యారెక్టర్లు జ్ఞాపకం చేసేదా? షడ్రకు, మేషకు, అబేద్నెగోను చూచిన నెబుకద్నెజరు ఏమన్నాడు? వీరి దేవుడే పూజార్హుడు. ఏమండి దానియేలును చూసిన దర్యావేషు ఏమన్నాడు? దానియేలు దేవుడే దేవుడు. వాట్ ఏ వండర్ఫుల్. అంటే దేవుణ్ణి ఎలా రుజువుపరిచారో చూడండి ప్రియులారా. మన భక్తి దేవుని రుజువుపరుస్తుందా, దేవుణ్ణి దూషణ పాలు చేస్తుందో? ఈరోజు ఇప్పుడు ఆలోచించండి. నీకున్న భక్తి సంతుష్టికరమైన భక్తా కాదనేది ఇప్పుడు అర్థం. నువ్వే వాల్యూ చేసుకో, నువ్వే మార్కులు వేసుకో. నీ భక్తి ఎన్ని మార్కులు వస్తుందో ఒకసారి ఆలోచించు సహోదరుడా. కనీసం పాస్ మార్క్ అని వస్తుందో లేదో ఈరోజు ఆలోచించు. ఏమండి ఇప్పుడు వద్దామా పౌలు గారి దగ్గరికి? ఇప్పుడు వద్దామా? ఏమన్నాడు? సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసారం. ఇప్పుడు చెప్పండి, అసలు మనం లాభాన్ని ఆశించడం కరెక్టా తప్పా? చెప్పండి. ఏమండి ఈ భక్తి జీవితాన్ని మనం అన్వయించుకుంటూ మనము లాభాన్ని ఆశించడం తప్ప రైటా? తప్పే. ఎందుకంటే మనలో ఇంత సంతుష్టి అంటే దేవుణ్ణి సంతృప్తి పరిచే, దేవుణ్ణి ప్లీజ్ చేసే భక్తి మనలో లేదు. అందుకని ఈరోజు నేను ఒక టెక్నిక్ చెప్తాను. ఈ సంతుష్టి సహితమైన భక్తి రావాలంటే మొట్టమొదటిగా మనలో ఏం జరగాలి తెలుసండి? యోసేపు చేసిన మొదటి పని ఏంటంటే సెల్ఫ్ డినైల్. స్వయాన్ని ఉపేక్షించుకున్నాడు. యేసు ప్రభు చెప్పింది కూడా అదే. చదవండి లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఎవడైనను, అర్థమైందా మాట? యేసు ప్రభు సంబోధనే సూపర్గా ఉంది కదండి. ఎవడైనను, వాడు ఎవడైనా కావచ్చు, ధనవంతుడు కావచ్చు, దరిద్రుడు కావచ్చు, విద్యావేత్త కావచ్చు, విద్యావిహీనుడు కావచ్చు, కులం గలవాడు కావచ్చు, కులం లేనోడు కావచ్చు,
ఏమండి జాతి గలవాడు కావచ్చు, జాతిహీనుడు కావచ్చు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల ఏంటంట, ఏం చేయాలంటున్నానా? అది యోసేపు చేశాడు. తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఏమండి, తన్ను తాను ఉపేక్షించుకోవాలి. సెల్ఫ్కి అంటే ఇంకా చెప్పాలంటే సెల్ఫ్ డబ్బాకి చోటు ఉండకూడదు. నో ఫోకస్ ఆన్ సెల్ఫ్. ఏమండి, పౌలు గారు ఆ పని చేశాడండి. పౌలు గారు ఆ పని చేశాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము ఏమండి, స్వయాన్ని ఉపేక్షించాడా లేదా? ఏవేవి లాభకరమో అవి నాకొద్దు, క్రీస్తు కావాలి. క్రీస్తుతో శ్రమలలో నేను పాలివాడినవ్వాలి. క్రీస్తు పునరుత్థాన బలాన్ని నేను ఎరగాలి. అందుకని ఏవేవి లాభమో వాటన్నిటిని నష్టంగా పెంటగా ఎంచుకుంటున్నాను. సంతుష్టి సహితమైన భక్తిలో మొదటి కార్యం ఇది జరిగితే మిగతా 4 ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి. యోసేపుని మీరు బాగా స్టడీ చేయండి ఇంటికి వెళ్ళినాక. 37వ అధ్యాయం నుండి 52వ అధ్యాయం వరకు ఆయన చరిత్ర ఉంటుంది ఆదికాండంలో. ఆయనలో ఉన్న సంతుష్టి భక్తికి కారణం ఏంటంటే ఏమండి, సెల్ఫ్ డినయల్. స్వయాన్ని ఉపేక్షించుకున్నాడు, స్వయాన్ని చంపుకున్నాడు. ప్రియులారా, హీ కిల్డ్. ఏమండి, స్వయాన్ని చంపుకున్నాడు. అందుకే పౌలు గారు కూడా తిమోతితో అంటాడు, తిమోతి, పానార్పణంగా నేను పోసేశానయ్యా నా శరీరాన్ని నలగొట్టుకున్నానయ్యా. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని దీవిస్తాడు. మన దైవ భక్తికి తప్పనిసరిగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అందుకే నేను ఆ మాట చెప్పింది, గాడ్లీనెస్ పెయిడ్ గ్రేట్ డివిడెండ్స్. గాడ్లీనెస్ పెయిడ్ గ్రేట్ డివిడెండ్స్ అనగా దైవత్వం నీ జీవితానికి గొప్ప లాభాన్ని తీసుకొస్తుంది. అయితే ఏ దైవభక్తి కావాలంట? సంతుష్టి సహితమైన దైవభక్తి. ప్రియులారా, ఆ దైవభక్తిని తీసుకురావటానికి పాపం అడ్డుపడినప్పుడు ఆ పాపమును నీలో నుండి తొలగించి నిన్ను దైవభక్తునిగా తయారు చేయటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చి కలువరి శిలువలో తన ప్రాణాన్ని బలిచ్చాడు. నీ కొరకు, నా కొరకు ఆయన ఎందుకు నలుగుగొట్టబడ్డాడు, ఎందుకు గాయపరచబడ్డాడు, ఎందుకు పొడవబడ్డాడు, నాకటి చాలవలే ఏమండి ఆయన వీపును కొరడాలతో ఎందుకు దున్నారంటే వాట్ ఈస్ ద కాజ్ అంటే మనల్ని దైవభక్తులుగా చేయటం.